సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ హంటర్. సో పుష్ప లైక్ ఎక్కడ చూసినా పుష్ప మ్యాని అయితే చాలా బీభత్సంగా ఉంది. లైక్ ఆ హైప్ గాని, ఆ బజ్ గాని, ఈవెన్ మనకి స్టార్టింగ్‌లో జరిగిన బీహార్ ఈవెంట్ నుండి ప్రతి ఈవెంట్‌లో అసలు ఆ ఆర్గానిక్ బజ్ గాని, ఆ ఫ్యాన్స్ చేసే హంగామా గాని చాలా హెవీగా ఉంది. వీడియోలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళే ముందు ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఒక్కసారి వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం అనలైజ్ చేసి నిజంగా నేను ఒకళ్ళ సైడే తీసుకుంటున్నాను మీకు అనిపిస్తే అప్పుడు కింద కామెంట్స్‌లో తిట్టేయండి. లేదనిపిస్తే మాత్రం ఒకసారి వీడియో మొత్తం అయితే చూడండి. థాట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఐ థింక్ అసలు మూవీ టీమ్ కూడా ఇదేంది బస్ వస్తది అనుకుని ఉండరు. మరి ఏమో అంటే అనుకోవచ్చు. ఎందుకంటే బికాజ్ నా దగ్గర ఇప్పుడు నెక్స్ట్ చెప్పే ఒక బాక్స్ ఆఫీస్ నంబర్స్ ఉన్నాయి. సో, ఐ థింక్ దాన్ని బేస్ చేసుకొని ఆఫ్‌కోర్స్ అది కాలిక్యులేట్ చేసుంటారు కాదనను. కానీ నార్మల్‌గా కూడా ఇప్పుడు ఈవెంట్స్‌లో ఈ రేంజ్ బజ్ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. బీహార్ ఈవెంట్‌లో అయితే అసలు ఐ థింక్ స్టన్ అయిపోయాను నేనైతే. క్రౌడ్ చూసి, జనాలు చూసి. సో, వీడియోలో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే, అసలు 'పుష్ప 2', 'బాహుబలి 2' లాంటి ఒక మ్యామూత్ మూవీని బీట్ చేయగలుగుతదా? అంటే అసలు 'బాహుబలి 2' క్రియేట్ చేసిన రికార్డ్స్‌ని 'పుష్ప 2' బ్రేక్ చేయగలుగుతదా? సో, దట్స్ ది పాయింట్ యాక్చువల్లీ. సో, నేనేమి నా పర్సనల్ ఒపీనియన్ రుద్దడానికి ఇది చెప్పట్లేదు. ఆల్రెడీ నేను కొన్ని నంబర్స్ అయితే కలెక్ట్ చేశాను. జస్ట్ వాటిని బేస్ చేసుకొని మాత్రమే చెప్తాను. సో, వీడియో కంటెంట్‌లోకి వెళ్ళే ముందు మా సైడ్ నుంచి అయితే ఒక్క చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటిదాకా మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఒక్కసారి మా కంటెంట్‌ని చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకైతే నోటిఫికేషన్ వస్తది. మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తది. సో, మొదలు పెడదామండి. అంటే ఇంకా ఏమీ లైక్ అంటే ఒక పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఏం కాకుండా జస్ట్ నంబర్స్‌తోనే మాట్లాడతాను మొత్తం. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి మీకు నార్మల్ బాక్స్ ఆఫీస్ గ్రాస్, నెట్ అండ్ షేర్ కలెక్షన్స్ గురించి ఐడియా ఉంది కదా! బేసిక్‌గా గ్రాస్ అంటే మనకి పోస్టర్స్ మీద చూపించే కలెక్షన్స్ ఉంటాయి కదా! వాళ్ళు రిలీజ్ చేసే టీమ్. లైక్ అవి గ్రాస్ కలెక్షన్స్ అనమాట. అంటే ఇప్పుడు 'కల్కి' టీమ్ రీసెంట్‌గా 1200 క్రోర్స్ రిలీజ్ చేశారు కదా! అవి గ్రాస్ కలెక్షన్స్. అండ్ దాని తర్వాత వచ్చేవి నెట్ కలెక్షన్స్. నెట్ అంటే మనకి ఈ గ్రాస్ కలెక్షన్స్‌లోంచి ఉన్న ఆ టాక్సెస్ గాని, ఆ తాలూకు కొన్ని టాక్స్ బెనిఫిట్స్ ఏంటంటే లైక్ ఒక్కొక్క స్టేట్‌కి ఒక్కోలా ఉంటాయి. ఏపీకి నాకు తెలిసి 10% ఉంటది. బీహార్‌కి 15% లైక్ నంబర్స్ కొంచెం మార్చుంటే క్షమించండి. సో, అలా టైప్ ఆఫ్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక్కొక్క స్టేట్‌కి ఒక్కోలా ఉంటాయి. సో, ఆటి బట్టి మనకి నెట్ కాలిక్యులేట్ చేస్తారు. సో, నెట్ తర్వాత ఏంటంటే ఫైనల్లీ మనకి షేర్ వస్తది. షేర్ ఏంటి అంటే ఫైనల్‌గా అసలు థియేటర్స్ రెవెన్యూ నుంచి ఎంత పర్సెంట్ డిస్ట్రిబ్యూటర్స్‌కి వెళ్ళాలి. అండ్ అక్కడి నుంచి ఎంత ప్రొడ్యూసర్స్‌కి వెళ్ళాలి. జనరల్‌గా ఇది 50, 50 ఉంటది. బట్ కొంతమంది 40, 60 కూడా ఉంటది. అది చెప్పలేము. అసలు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు బ్రో అంటే, ఒక్కసారి ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. 'పుష్ప 2'కి జరిగిన థియేట్రికల్ బిజినెస్ ఎంతో తెలుసా? ఒకసారి ఇది చూడండి 660 క్రోర్స్ జరిగింది. ఐ మీన్ ఓవరాల్ చెప్తున్నా. లైక్ మన తెలుగు స్టేట్స్ కాక నార్త్ ఇండియా అండ్ ఆఫ్‌కోర్స్ ఓవర్‌సీస్ అన్నీ కలుపుకొని 660 క్రోర్స్ జరిగింది. సో, అసలు రీసెంట్ ఏంటండి అసలు టోటల్‌గా ఇండియాలో హైయెస్ట్ థియేట్రికల్ బిజినెస్ జరిగిన మూవీ 'పుష్ప 2'. సో, 660 క్రోర్స్ మనం నార్మల్‌గా జరిగితే థియేట్రికల్ బిజినెస్ ఆ మూవీకి జస్ట్ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి అంటే డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్‌లోకి వెళ్ళడానికి ఎంత కలెక్షన్స్ రావాలో తెలుసా? ఆల్‌మోస్ట్ డబుల్ రావాలి. అంటే 660 ఇంటూ 2 బేసిక్‌గా 1320 క్రోర్స్ జస్ట్ సేఫ్ జోన్‌లోకి వెళ్ళడానికి రావాలి. జస్ట్ ఇమాజిన్ అంటే వాళ్ళకెంత ధైర్యం లేకపోతే ఈ రేట్స్ పెట్టి అమ్ముతారు. సో, ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ థియేట్రికల్ బిజినెస్. అంటే కేవలం ఆ మూవీని వాళ్ళు థియేటర్స్‌లో ప్రొజెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ 660 క్రోర్స్. సో, అది కాక వేరే బిజినెస్ కూడా ఉంటది. లైక్ డిజిటల్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ అండ్ శాటిలైట్ రైట్స్. సో, ఈ నంబర్స్ తీసుకుంటే ఈ 3 కలిపి 425 క్రోర్స్‌కి అమ్మారు. సో, ఓవరాల్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ తీసుకుంటే 'పుష్ప 2'కి జరిగింది 1085 క్రోర్స్. ఐ థింక్ ఇండియాలో అగైన్ థియేట్రికల్ బిజినెస్ మాత్రమే కాదు, టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా హైయెస్ట్ జరిగింది 'పుష్ప 2'కి మాత్రమే. సో, ఈ రేంజ్‌లో బజ్ అండ్ ఈ రేంజ్‌లో బిజినెస్ జరిగినప్పుడు మూవీ ఔట్‌కమ్ నుంచి మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఇక్కడ మీరు ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, నేనిక్కడ ఎవరి సైడ్ తీసుకోవట్లేదు. లైక్ అక్కడ ఉన్న నంబర్స్ మాత్రమే చెప్తున్నాను. అసలు నిజంగా 'పుష్ప 2' గనక ఒకవేళ ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ అవ్వకపోతే, జస్ట్ ఇమాజిన్ ఆ రేంజ్‌లో లాసెస్ ఎలా ఉంటాయో. అంటే ఆఫ్‌కోర్స్ ఫస్ట్ 3 డేస్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. అదో డౌటే లేదు. ఐ థింక్ ఫస్ట్ 3 డేస్ ఆల్రెడీ 500, 600 క్రోర్స్ వచ్చేస్తున్నాయి అంటున్నారు. బట్ ఎంతవరకు వస్తాయో చూడాలి. నిజంగా ఒకవేళ వస్తే మాత్రం ఒకవేళ బట్ ఆ తర్వాతొచ్చే మౌత్ టాక్ బట్టే నడుస్తది. ఎందుకంటే వన్స్ థర్స్‌డే నుంచి సండే వరకు ఉన్న టాక్ మొత్తం అయిపోతే, మండే నుంచి నిజంగా మౌత్ టాక్‌తోని సినిమా ఆడతది. సో, పాయింట్ ఈస్ ఇప్పుడు మనకి 'పుష్ప 2' ఒకవేళ డామినేట్ చేయగలిగితే మౌత్ ఆఫ్ వర్డ్‌తో అప్పుడే ఈ రేంజ్ కలెక్షన్స్ మనం చూస్తాం. లేదంటే మాత్రం నిజంగా ఖచ్చితంగా లాస్ అయితే జరుగుతాయి. అఫ్‌కోర్స్ పోకూడదనే అనుకుందాం. అదేదో నేను పోవాలని చెప్పట్లేదు ఇదంతా. జస్ట్ పోతే సినారియో ఎలా ఉంటది అని ఒక విజన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇఫ్ నిజంగా హిట్ అయితే మాత్రం నాకు తెలిసి పేలిపోతాయి. ఐ థింక్ క్రాస్ చేయగలుగుతదండి. ఐ థింక్ నిజంగా మౌత్ ఆఫ్ టాక్ మంచిగా వస్తే 'బాహుబలి'ని క్రాస్ చేసే ఆ పొటెన్షియల్ 'పుష్ప 2'కి ఉంది. బికాజ్
చాలా ప్లేసెస్‌లో లైక్ నార్త్ ఇండియాలో చాలా ప్లేసెస్‌లో 'పుష్ప 2'కి ఆర్గానిక్ బజ్ ఉంది. అదేదో క్యాంపెయిన్ లాగా లేదు. ఈవెన్ బీహార్ గాని తీసుకోండి, ముంబై ఈవెంట్స్ గాని ఎక్కడ కూడా జనాలు ఎక్కడ తగ్గట్లేదు. సో, ఉన్నారు. అల్లు అర్జున్ గారికి మంచి ఫ్యాన్సే ఉన్నారు. అక్కడ ఆర్గానిక్ బజ్జే ఉంది. సో, వస్తే మాత్రం నిజంగా మూవీని ఎవరు ఆపలేరు. కానీ పోతే మాత్రం థాట్స్ ద సినారియో. నేను ఇప్పటికి వీడియో చేస్తున్న టైంకి వాళ్ళు రిలీజ్ చేసిన ఒక కంటెంట్ ఏంటి అంటే, ఆల్రెడీ ఫిల్మ్ హిందీ వెర్షన్ వచ్చేసి మనకి 1,00,000 టికెట్స్ అయితే సోల్డ్ అయినాయని రిలీజ్ చేశారు. సో, ఐ థింక్ విచ్ ఈస్ వెరీ హ్యూజ్. రీసెంట్ టైమ్స్‌లో హిందీ వెర్షన్‌లో ఐ థింక్ ఇది హైయెస్ట్ అంటున్నారు. చూడాలి ఐ థింక్ ఎంతవరకు అది ట్రాన్స్‌లేట్ అయింది ఆల్మోస్ట్ 30 క్రోర్స్ అని చెప్పారు. సో, యాహ్! అంటే ఇదంతా మనకి ఎలా ఉంటదంటే, మనకెప్పుడు ముందు జరిగేదంతా కొంచెం హెవీ బజ్జే క్రియేట్ చేస్తది. కానీ వన్స్ మూవీ అనేది మార్కెట్‌లోకి దిగాక, ఆ మూవీ మౌత్ ఆఫ్ టాక్ అనేది దాన్ని బట్టే మనకి మూవీ ఎళ్తది. సో, చూడాలి అది మరి ఎలా డిసైడ్ అవుతది అని. సో, ఓవరాల్‌గా అంటే ఫైనల్లీ అసలు ఈ ఫ్యాక్ట్స్ అండ్ బాక్స్ ఆఫీస్ నంబర్స్ అన్నీ పక్కన పెడితే, ఒకే ఒక్క నా ఒపీనియన్ చెప్తాను. జస్ట్ లాస్ట్‌లో చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇట్స్ జస్ట్ దట్ నాకు తెలిసి మూవీ అయితే ఎళ్తది. మంచిగానే ఆడతది. ఈ 'బాహుబలి' దాటుద్దా? దాటదా? అనే అనే ఒక పాయింట్ ఏంటి అంటే యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే దాటేస్తదండి. అసలు డౌటే లేదు దాటేస్తది. లేదు మిక్స్డ్ కైండ్ ఆఫ్ టాక్ వస్తే మాత్రం చెప్పలేము. మేబీ బ్రేక్ ఈవెన్ దాకా వచ్చి ఆగిపోవచ్చు. 15, 1600 క్రోర్స్ దాకా ఎళ్లి ఆగిపోవచ్చు. సో, ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయనిపిస్తుంది నాకైతే. సో, మీకేమనిపిస్తుంది? కింద కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. సో, మీకు అర్థమైందనుకుంటా. నాకు పర్సనల్ పర్టిక్యులర్ ఎజెండా అయితే నాకైతే ఏం లేదు. 2 తెలుగు సినిమాలే. నేను టీఎఫ్ఐ కట్టుబానిసే. ఏదాడినా పర్లేదని అనుకుంటాను. సో, ఆ పాయింట్‌తో అయితే నేను వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. 'పుష్ప 2' రివ్యూ థర్స్‌డే రోజున మీ ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ హంటర్స్.